హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈ రోజు అయితే మేము వెకేషన్కి కాశ్మీర్ వచ్చాము అని అనుకోకండి. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మినీ కాశ్మీర్ అనమాట. నెక్లెస్ రోడ్లో పెట్టారు, కొత్తగా పెట్టారో తెలియదు అనమాట. మేము ఊరికే అట్లా నెక్లెస్ రోడ్ సైడ్ వస్తే సడన్గా ఇక్కడ చూసి మా పాప ఇంకా జైంట్ వీల్ అవన్నీ లోపలికి వెళ్దాం అని గోల చేస్తే వెళ్ళాము. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ ఉంది. ఈ ఎంట్రన్స్లో చూడండి, ఫస్ట్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో వీళ్ళు వాటర్ తోటి కొంచెం షో ఆఫ్ ఇస్తూ ఉన్నారు. అంటే మంచులో వర్షం పడుతున్నట్ట, ఇది ఏంటో మరి తెలీదు. అట్లా కొంచెం షో ఆఫ్. మా పాప అయితే పడుకుండిపోయిందనమాట. వచ్చేటప్పుడు బండ్లోనే పడుకుంది, ఇంకా లేవలేదు. తను పడుకున్నంతసేపే సేఫ్ అనమాట. లేస్తే ఇంకా అంతే సంగతిగా. వెల్కమ్ టు మినీ కాశ్మీర్ అని రాస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ పర్లేదు కానీ చూడ్డానికి అబ్బా లోపలికి వెళ్తే చల్లగా ఉంటుందేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. బయటే చల్లగా ఉంది, లోపల కుంపటి మీద ఉన్నట్టే ఉంది, అంత వేడిగా ఉందన్నమాట. వ్యూ మొత్తం చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇది ఇంకో ఎంట్రన్స్, జస్ట్ అక్కడ షో ఆఫ్. ఇక్కడ నుంచి కాశ్మీర్లో లాగా వీళ్ళు సెటప్ చేశారు. ఇక్కడ మాత్రం కొంచెం గాలి వదిలారు అనమాట లోపలికి, కొంచెం చల్లగాలి వస్తూ ఉన్నది. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో కొంచెం సేపు అట్లా వస్తుంది. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఇవి. అండ్ ఇక్కడ మంచిలాగా ధర్మాకోల్ అవన్నీ చెట్లు అవన్నీ వేస్తున్నారు, కానీ వాటిని టచ్ చేయడానికే లేదు. ఒక గ్లాస్ అడ్డం పెట్టేసి ఇట్లా ఉన్నారనమాట. మా పాప కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఏంటేంటో బయట ఫ్లెక్సీలు చూసి వచ్చేసింది. అంతగా ఏం లేదనమాట. ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇట్లా ఉంది, చాలా చిన్నగా ఉంది. అండ్ మేము ఇంతకుముందు ఈ నెక్లెస్ రోడ్ అంటే అసలు చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. మేము ఇప్పుడు నషరా ఉన్నంత ఏజ్లో మా నైరాని నైట్ 12-1 దాకా అసలు నెక్లెస్ రోడ్లోనే ఉండేవాళ్ళము. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఈ రీసెంట్ 1 ఇయర్ నుంచి అయితే ఇక్కడ మొత్తం ప్లేస్ ఆక్రమించేశారనమాట. మళ్ళీ ఎవరో అనుకోకండి, ఈ ఎగ్జిబిషన్ వాళ్ళే. ఈ ఎగ్జిబిషన్ కాకపోతే అదని, అది కాకపోతే ఇదని, ఏదో ఒకటి గ్యాప్ లేకుండా పెడుతూనే ఉన్నారు. అసలు అక్కడ ఓపెన్ ప్లేసే లేదు ఇప్పుడు కూర్చోడానికి కూడా, అట్లా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి తులిప్స్ గార్డెన్ అని చెప్పేసి 4 పూల ధర్మాగోల్లో గుచ్చి ఒక మంచి ఫ్లెక్సీ పెట్టేసారు. పూలు అయితే మనం తులిప్స్ గార్డెన్లో ఉన్నట్టే వస్తున్నాయి, అందరు తీసుకుంటూ ఉన్నారు. అండ్ నేను మా చిన్న పాపని మా ఆయనకు అప్పగిచ్చేసి నేను మా నైరా వీడియోస్ ఫొటోస్ అని తీసుకుంటూ ఉన్నాము. అండ్ చాలామంది ఉన్నారు అక్కడ. చాలామంది వచ్చేసరికి మా పాపకి ఏం కనిపించట్లేదని చెప్పేసి నేనేదో ఇప్పుడే అబ్బాయిని ఎత్తుకొని మా ఆయనకిస్తే నన్ను ఎత్తుకోమని మా పెద్ద పాప అడిగింది. కొంచెం సేపు ఇంకా తనని ఎత్తుకొని ఇప్పుడు యాపిల్ ట్రీ దగ్గరకు వచ్చేసాము. రియల్ యాపిల్ అనుకోకండి, ఒక ఫేక్ ట్రీ, అంటే ఒక ప్లాస్టిక్ చెట్టు అనమాట. తను చెప్తుంది ఇదిగో పీచ్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు. కొంచెం తక్కువ మంది ఉంటే మనం ఇంకా చూడడానికి కొంచెం స్పేస్ ఉండేదేమో, ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ వచ్చేసి స్నో లాగా చిన్నగా అరేంజ్ చేశారు. ఇంకా మన పిల్లలు ఆగుతారా, అది నిజంగానే స్నో ఏమో అనుకునేసి వాళ్ళు విపరీతంగా ఎగరేస్తూ ఉన్నారు. మా పాప స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరీ వెళ్ళింది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎంజాయ్ చేయడానికి ఏం లేదు, జస్ట్ అవి చూస్తూ వాళ్ళు అదని ఇదని చూస్తూ యాపిల్ ట్రీస్ అని అట్లా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ లోపల మా పాప స్వెటర్ అవన్నీ చూసి అక్కడ ఎంతో చల్లగా ఉందని ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా వేడిగా ఉంది. బైక్ మీద వస్తూ వేసుకుంది. అండ్ ఇంతటితో ఈ మినీ కాశ్మీర్ అయిపోయింది. అబ్బా నా ఫేస్ చూడండి ఎంత ఆయిలీగా ఇట్లా ఉందో. అయినా కొంచెం కలర్ కనిపిస్తున్నాను కదా, నేనేం ఫిల్టర్ ఆన్ చేయలేదు, బట్ ఆ లైటింగ్స్కి ఏంటో కొంచెం తెల్లగా కనిపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడితో మినీ కాశ్మీర్ టూర్ ఎండ్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జిబిషన్లోకి అనమాట. జైంట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ వీడియో తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు బబుల్స్ ఊదారు. ఇదేదో భలే పనికొచ్చేటట్టుంది మనం వీడియోకి అని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. మా పాపల్ని ఎత్తుకొని తిరిగి వీడియోస్ తీసి మాట్లాడి అలసిపోయి కొంచెం ఐస్ క్రీమ్ తింటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కేరళ స్వీట్స్ అని చెప్పేసి అమ్ముతున్నారు. వీళ్ళు కేరళ నుంచి తీసుకొచ్చారో మరి ఏంటో
తెలీదు, వాళ్ళు మాత్రం కేరళ వాళ్ళే. జస్ట్ 99 రూపీస్ అని చెప్పేసి ట్రై చేయండి అంటున్నారు. ఏం పోతుందిలే, ట్రై చేద్దామని చెప్పేసి మేము ట్రై చేస్తూ ఉన్నాము. ఓకే, తిని డ్రై ఫ్రూట్ హల్వా ఏంటో బాగా నచ్చేసి అది ఒకటి కొనుక్కొని, మా పాప బనానా చిప్స్ పిచ్చిది. ఆ బనానా చిప్స్ కనిపిస్తే వదలదు. దాంట్లో 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంట్లో మసాలా చిప్స్ అని చెప్పేసి అవి బాగున్నాయని అవి తెచ్చేసుకుంది. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా పాప నేను ఐస్ క్రీమ్ తింటుంది, తను కావాలంటుందని చెప్పేసి తనని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి నేను తింటూ తన గ్లాస్లో కోన్ ఇస్తే తను నాకే తినిపిస్తుంది. మా పాప చాలా క్యూట్గా అనిపించింది. తను ఇంత లేదు నాకు అప్పుడే అన్నం తినిపించేస్తుంది. సారీ, అన్నం కాదు, ఐస్ క్రీమ్ కోన్. అది కిందే పడిపోయింది పాపం. నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు, నేను జైంట్ వీల్లో 2 సార్లు ఎక్కుంటాను. నాకు అసలు ఈ రైడ్స్ అంటేనే చాలా భయం అనమాట. ఏదో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఎక్కుతాను, కానీ ఈసారి నాకు అస్సలు ఎక్కాలనిపించలేదు. నాకు చాలా భయం ఎక్కువైపోయింది. చూస్తేనే చాలా పెద్దగా అనిపించేసింది, నేను ఎక్కలేదు. మా పెద్ద పాప మాత్రం చాలా ధైర్యంతో ఎక్కింది. అమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరు ఎక్కి తిరుగుతున్నారు. ఫైనల్లీ డ్రాగన్ రైడ్ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఒక 2 సార్లు అయినా ఎక్కిద్ది మా పెద్దమ్మాయి. ఇంకా ఆ అమ్మాయితో నాకు బలవంతంగా ఎక్కాల్సి వచ్చింది. అది పర్లేదు, ఇది బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు రన్నింగ్లో తిరిగేటప్పుడే చాలా భయం వేస్తుంది. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా నా ఛానల్లో మేము ఇల్లు కొనుక్కున్నామని వీడియో పెట్టాను. మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.